వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసవత్తరంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్కేద్దాం. అధికారమే పరమావధిగా ఏపీలో రాజకీయ పార్టీలన్నీ పనిచేస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడింది. అధికార వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా ఈ కూటమి పనిచేస్తుందని నాయకులు చెబుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ అసలు కూటమిలో పొత్తు ధర్మం నడుస్తుందా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఎక్కడైతే టీడీపీ సెగలు తగులుతున్నాయో అక్కడే చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. చేతికి మట్టంటకుండా చంద్రబాబు రాజకీయాలు. వైసీపీ ఓటమే లక్ష్యంగా బాబు అడుగులు. తమ్ముళ్ల వ్యతిరేకతతో జనసేనకు సీట్లు అప్పగింత. సీట్ల కోసం పోటీ పడుతున్న వారికి పార్టీలో పదవులు. అవును, రాజకీయాల్లో తలబండిన చంద్రబాబు తన చేతికి మట్టంటకుండా చేస్తున్న పనులు చూస్తే అందరూ ఇదే మాట అంటున్నారు. అర్జునుడికి పిట్ట కన్ను మాత్రమే కనిపించినట్లు చంద్రబాబు ఇప్పుడు వైసీపీ ఓటమే కనిపిస్తుంది. దీన్ని కొట్టాలి, అధికారం దక్కించుకోవాలి. అయితే ఈ క్రమంలో కొన్ని సీట్లు, కొందరు నాయకులు ఆయనకు ఇబ్బందిగా మారారు. దీంతో ఇలాంటి వారిని పార్టీ నుంచి పంపించలేక, తాను సర్దుబాటు చేసుకోలేక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని పాత గన్నవరం టికెట్ను తొలుత చంద్రబాబు చాలా ముచ్చటపడి మహాసేన రాజేష్కు ఇచ్చారు. మంచి వాగ్దాటి, వైసీపీపై విమర్శలు చేయగల నేర్పు, ఏ టాపిక్ పైనైనా అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం ఉండడంతో రాజేష్ కోరుకోకుండానే ఆయనకు పి గన్నవరం టికెట్ను ఆఫర్ చేశారు. కానీ క్షేత్రస్థాయిలో నాయకులు చంద్రబాబును పడనిస్తేనా? వద్దంటే వద్దు, మనం ఓడిపోయినా పర్లేదు కానీ ఆయన మాత్రం వద్దని భీష్మించారు. రోజులు, వారాలు చంద్రబాబుకు నచ్చజెప్పారు. వెయిట్ చేసి మార్పు కోసం చూశారు. కానీ ఎక్కడా మార్పు కనిపించలేదు. దీంతో చేతికి మట్టంటకుండా ఈ సీట్ను జనసేనకి ఇచ్చేశారు. ఇక జనసేన కూడా చాలా వ్యూహాత్మకంగా ఈ సీట్ను ఓ పోలీస్ అధికారికి కట్టబెట్టింది. ఇక అవనిగడ్డ సీటు విషయానికి వస్తే ఓటమి అంచుల్లో ఊగిసలాడుతున్న మండలి బుద్ధప్రసాద్ తనకే టికెట్ ఇవ్వాలని పట్టుపట్టారు. కాపులను ప్రభావితం చేసేలా మాట్లాడారు. కానీ ఆయన గ్రాఫ్ చూస్తే షేప్లో దిగిపోయింది. 2014లోనే అతి కష్టం మీద ఆయన్ను గెలుపు గుర్రం ఎక్కారు. ఇప్పుడు ఇచ్చినా ఆయన గెలిచే పరిస్థితి లేదు. ఇదే విషయాన్ని చంద్రబాబు అంచనా వేసుకుని ఆయన్ను తప్పించారు. కానీ సెగలు పొగలు ఆగలేదు. దీంతో ఈ సీటును జనసేనకి ఇచ్చేశారు. ఇక్కడ జనసేన అభ్యర్థుల కోసం ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇలా చేసుకోవడం వల్ల నష్టపోయింది. ఇక ధర్మవరం సీటు, ఈ సీటు మరింత దారుణంగా మారింది. వరదాపురం సూరికి ఇస్తే ఓడిస్తామని నాయకులు ప్రతిజ్ఞలు చేశారు. ముఖ్యంగా యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ ఇప్పటికీ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పోనీ ఆయనకు ఇస్తే గెలిచే పరిస్థితి ఉందా అంటే కష్టమేనని సర్వేలు చెప్పాయి. అయినప్పటికీ 2 పర్యాయాలు చంద్రబాబు ఆయన్ను పిలిచి మాట్లాడారు.
ఇది నీ పరిస్థితి అని నివేదికలు ఎదురుగా పెట్టి చెప్పారు. అయినా మనోడు ఉడుకు రక్తం తగ్గించుకోలేదు. ఫలితంగా చడీ చప్పుడు లేకుండా అయితే బీజేపీకి లేదంటే జనసేనకు అన్నట్లుగా చంద్రబాబు తేల్చేశారు. ఇలాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. దీనికి కారణం నాయకులు సహకరించకపోవడమేనని టాక్ వినిపిస్తుంది. అయితే వారిని బయటకు పంపించడం ఇష్టం లేక చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రానికి రెడీ అవుతున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. అయితే బీజేపీకి కేటాయించిన స్థానాలన్నీ కూడా వైసీపీ కంచుకోటలని, అక్కడ టీడీపీ కూడా విజయం సాధించలేదని టాక్. మరోవైపు కమలం అగ్రనేతలు సైతం వైసీపీకి అనుకూలంగానే అభ్యర్థులను ప్రకటించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీలో వైసీపీ అనుకూలంగా మారిన బీజేపీ తీరు. వైసీపీ అనుకూలంగా బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్. ఇద్దరు మినహా మిగిలిన వారు పోటీ ఇవ్వరని టాక్. తాను పార్టీకి కమలం అండగా ఉంటుందా? కూటమిపై కమలం అగ్రనేతకు ఆశలు లేవా? టీడీపీ, జనసేన కూటమిలో కలిసిన బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్టుపై పలు అనుమానాలు. ఏపీలో టీడీపీ, జనసేన కూటమితో అధికారికంగా బీజేపీ కలిసింది. కానీ వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా ఉంది బీజేపీ వ్యవహారం. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజమని చెప్పాలి. ఎందుకంటే ఏపీలో బీజేపీ అభ్యర్థుల లిస్టు తర్వాత ప్రస్తుత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాల సారాంశం అదే. సరే, ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ ఖచ్చితమైన వ్యూహాలతో ఎన్నికల్ని ఫేస్ చేయాలనుకుంటుంది. ఇటీవల బీజేపీ ప్రకటించిన 6 అభ్యర్థుల లిస్టులో పురంధరేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేయడం ఒకటే బీజేపీకి కాస్త అడ్వాంటేజ్గా ఉండొచ్చు. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీ కూడా ఒకంత ఆసక్తికరమే. మిగతా అవేవి అంత ఎఫెక్టివ్గా కనిపించడం లేదు. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాదరావు బరిలో దిగడం ఆసక్తి పరిణామంగా చెప్పవచ్చు. ఆయన గతంలోనూ వైసీపీ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. ప్రజారాజ్యం పార్టీలోనూ పనిచేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే వల్లమాలిన అభిమానం. జనసేనలోకి వచ్చేందుకు ప్రయత్నించారు ఆయన. కానీ అనూహ్యంగా బీజేపీ నుంచి టికెట్ దక్కించుకున్నారు. నిజానికి తిరుపతి జనసేన సీటు అని, జనసేనాని వ్యూహాత్మకంగా బీజేపీ నుంచి వరప్రసాదరావుని బరిలోకి దించుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంత అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్గానే మారింది. కాగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి లోక్సభకు పోటీ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. అయితే అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుపై చాలా అనుమానాలున్నాయి. అరకు నుంచి కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నారు. కొత్తపల్లి గీత గతంలో వైసీపీ నేత. ఆ తర్వాత ఆమె బీజేపీలోకి దూకారు. చాలా కాలంగా బీజేపీతోనే ఉన్నారామె. అరకు నియోజకవర్గంపై పట్టున్నా ఆమెకి గెలుపు అంత తేలిక మాత్రం కాదు.
నర్సాపురం టికెట్ రఘురామకృష్ణరాజుకి కాకుండా భూపతిరాజు శ్రీనివాసరాజుకి బీజేపీ ఇవ్వడం ఒకంత ఆసక్తికరం. రఘురామకృష్ణరాజు అయితే షూర్ షాట్ గెలిచే నియోజకవర్గం అది. లిస్టు మొత్తం చూస్తే ఇదేదో వైసీపీకి అనుకూలంగా బీజేపీ మార్చిన గేమ్ ప్లాన్ అనే ఇంప్రెషన్ కలగడం సహజమే. కానీ అంత తేలిగ్గా తీసిపారేసే అభ్యర్థులు కాదెవరు. కూటమి వేవ్ కనిపిస్తే 6 గెలిచే సీట్లే. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. మరి ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి. మరి ఏపీ రాజకీయాలపై రోజుకో చర్చ జరుగుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై ఉత్కంఠ ఒకవైపు, సింగిల్గానే బరిలోకి దిగుతున్న జగన్ మరోవైపు. ప్రజలు మాత్రం ఏ గట్టునుంటారనేది ఆసక్తికరంగా మారింది. మరో నెల రోజుల గడువు ముందే ప్రజల పల్స్ పసిగట్టేందుకు నేతలకు కష్టంగా మారింది. ఏపీలో రాజకీయంపై జోరుగా చర్చలు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై అందరిలో ఉత్కంఠ. సింగిల్గానే ఎన్నికలకు వైసీపీ. జనమంతా జగన్ వెంటే ఉన్నారంటున్న జగన్. నేతలకు కష్టంగా మారిన పబ్లిక్ పల్స్ పట్టడం. సంక్షేమం ఫ్యాన్ను కాపాడుతాయని సర్వేలు. ఏపీ ఎన్నికలు నిజంగానే జరుగుతున్నాయా? జరిగితే ఆ వేడి ఏది అన్న చర్చ అయితే రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. ఏదో అలా నిర్లిప్తంగా సాగుతోంది అంతా. పోలింగ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గట్టిగా చూస్తే 35 రోజుల సమయం కూడా లేదు, అంతా అయిపోయింది. మరి అంత తక్కువ టైం ఉంటే ఏపీలో జనం పల్స్ మాత్రం ఎవ్వరికీ తెలియటం లేదు. జనాలు మొగ్గు ఎటువైపు అన్నది కూడా అస్సలు అర్థం కావటం లేదు. అధికార పార్టీ వైసీపీ పట్ల వ్యతిరేకత ఉందని విపక్షాలు చెబుతున్నాయి. కానీ అంతటి వ్యతిరేకత ఉంటే అది విపక్షానికి టర్న్ కావాలి. కానీ చూడబోతే అలాంటి పరిస్థితి అయితే ఎక్కడా లేదు అని అంటున్నారు. అదేవిధంగా అధికార పక్షంపై వైనాట్ 175 కూడా నినదిస్తోంది. మరి అధికార పక్షానికి కూడా జనం అనుకూలత వెల్లువలా వస్తుందా అంటే ఆ సూచనలు కూడా కనిపించడం లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే అంతా సైలెంట్గా ఉంది, గంభనంగా ఉంది, ఒక గంభీరమైన వాతావరణం ఉంది. దీన్ని ఎలా అభివర్ణించాలంటే తుఫాను ముందు నిశ్శబ్దమని. అంటే ప్రజల మనసులో తుఫాను ఉందా, అది ఎవరి వైపు మళ్ళుతుందన్నది దాని తరువాత వచ్చే ప్రశ్నలు. ఏపీలో ఈ పార్టీకైతే జనాల మూడు చూసి ఫలానా పార్టీ గెలుస్తుందని చెప్పేసే సీన్ ఉండేది. కాస్త వెనక్కి వెళితే 2014లో టీడీపీకి ఇలాంటి వేవ్ పోలింగ్కి 2 నెలల ముందు మొదలైందనే చెప్పాలి. 2019లో చూసుకున్న జగన్కి ఈ తరహా వేవ్ 3 నెలల ముందే కనిపించింది. దాంతో జగన్ రాబోతున్నారని అంతా అంచనా కట్టారు. కానీ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. 30 రోజుల వ్యవధిలో పోలింగ్ ఉంటే ఇంకా జనం మనసులో ఏముందో తలపండిన రాజకీయ నేతలు కూడా కనుక్కోలేకపోతున్నారు. కానీ అవి కూడా పూర్తిగా జనం మనసులోని భావాలని చెప్పలేకపోతున్నాయని అంటున్నారు. మరి ఏపీ జనాలు ఏమనుకుంటున్నారు? ఓటర్ల నాడి ఎలా ఉంది? అసలు దొరకడం లేదా అంటే నిజంగానే అది నిజం అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే అధికార పక్షం తమది ఒంటరి పోరు అని అంటుంది. విపక్షమే తలో రకంగా వ్యవహరిస్తోంది. రోజుకు ఒక పొత్తుతో ముందుకు సాగుతుంది. ఒకవైపు జగన్ ఉంటే రెండవ వైపు అంతా ఉన్నారు. ఏపీలో చిన్నా చితకా పార్టీ నుంచి టీడీపీ దాకా అంతా జగన్ మీదకు యుద్ధానికి వస్తున్నారు. వారి మధ్య కూడా ఒక రకమైన అవగాహన ఉందని అంటున్నారు. టీడీపీ, జనసేన గత సెప్టెంబర్లో పొత్తులు పెట్టుకున్నాయి. ఇక లేటెస్ట్గా చూస్తే బీజేపీ కూడా ఈ పొత్తులో కూడింది. దాంతో 2014 పొత్తు రిపీట్ అయిందని అంటున్నారు. ఇంకోవైపు వామపక్షాలు నిన్నటిదాకా టీడీపీతోనే ఉన్నాయి.
వాటికి టీడీపీ అంటే ఏమీ వ్యతిరేకత లేదు. ఆ పార్టీ బీజేపీతో కలిసి పొత్తులకు వెళుతుందన్న ఆగ్రహమే ఉంది. ఈ రోజుకి కామ్రేడ్స్ వైసీపీ కంటే టీడీపీని ఎక్కువ కోరుకుంటున్నాయి. సో అలా చూస్తే గనక వైసీపీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నది వామపక్షాలుగానే చూడాలి. ఎన్నికలు దగ్గర చేసి కాంగ్రెస్ ఏపీలో లేచి కూర్చునే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్కి వైఎస్ఆర్ తనయ షర్మిల నాయకత్వాన్ని వహిస్తున్నారు. దాంతో ఆ పార్టీకి ఎంతో కొంత గ్లామర్ పొలిటికల్గా వచ్చింది. ఆ పార్టీ ఊసు కూడా వినిపిస్తుంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ కూడా వైసీపీని తుదికంటా వ్యతిరేకిస్తుంది. జగన్ దిగిపోతేనే అంతా మేలుని భావిస్తుంది. షర్మిల అన్న ప్రభుత్వం ఓడిపోవాలని మనసావాచా గట్టిగా కోరుకుంటున్నారు. ఇలా జగన్ మీద 7-8 పార్టీలు దండెత్తి వస్తున్నాయి. ఇలా ఏపీలో రాజకీయ ముఖ చిత్రమంతా జగన్కి వ్యతిరేకంగా ఉంది. జగన్ మాజీ సీఎం కావాలన్నదే అన్ని పార్టీల ఉద్దేశ్యం. ఇదిలా ఉంటే కొత్తగా జట్టు కట్టిన పాత మిత్రులు టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య ఓట్ల బదిలీ ఎలా జరుగుతుందన్నది కూడా ఆసక్తిగానే మారింది. ఇక ఆ 3 పార్టీల ఓట్లు బదిలీ అయితేనే పొత్తు సక్సెస్ అయినట్లు. కానీ అలా జరుగుతుందా అన్నదే పెద్ద చర్చ. జనసేనను గెలిపించడానికి టీడీపీ లోకల్ లీడర్స్కి మనసు విశాలం కావాలి. బీజేపీని నెత్తిన పెట్టుకోవడానికి జనసేన, టీడీపీ పార్టీలు హోల్ హార్టెడ్గా పనిచేయాలి. అందువల్ల చూసుకుంటే ఈ ఓటర్ల బదిలీ ఎలా జరుగుతుందన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్గా మారింది. ఇదే ఇప్పుడు ప్రతి చోట రచ్చబండ వద్ద, అలాగే టీ స్టాల్స్ వద్ద చర్చగా మారింది. రాజకీయ వ్యూహాలకు కూడా ఏపీ రాజకీయం అర్థం కావటం లేదు. ఏపీలో ఇంతలో ఉన్న ఈ గందరగోళంలో ప్రజల తీర్పు ఎవరి వైపు అన్నది, ఎవరికి మేలు అన్నది, ఎవరికి చేటు అన్నది ఉత్కంఠంగా మారింది. ఇది ఈరోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విశేషాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం. దిస్ ఇస్ లక్ష్మీనాథ్. నమస్తే.